ఆకాశమే హద్దుగా సాగిన హర్ ఘర్ తిరంగా భావితరాల్లో భారత స్వాతంత్ర స్ఫూర్తిని పెంపొందిద్దామని, భారత మాత ముందు బిడ్డలుగా మాతృభూమి రుణం తీర్చుకుందామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. దేశం కోసం ఆహర్నిశలు శ్రమించి స్వాతంత్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి బాటలో పయనిద్దామని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్థానిక బీచ్ రోడ్లో హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఉత్సాహంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకు జై, హర్ ఘర్ తిరంగా అంటూ నిలదీస్తూ మువ్వన్నెల జెండా చేతబట్టి ముందుకు సాగారు. ఈ క్రమంలో యూసీడీ, ఐసీడీఎస్ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ వస్తు ప్రదర్శనను ఆయన తిలకించారు. అక్కడ ప్రదర్శనలో ఉంచిన వివిధ వస్తువులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశం నాకు ఏమిచ్చిందని కాకుండా పౌరులుగా మనం దేశానికి ఏమి ఇచ్చామని ప్రశ్నించుకోవాలి. సరిహద్దులో ఉండి మాత్రమే కాకుండా సరళమైన చర్యల ద్వారా కూడా మాతృభూమి రుణం తీర్చుకోవచ్చు. మంచి నడవడిక, సాటి పౌరుల పట్ల సోదరభావం, గౌరవభావం కలిగి ఉండడం ద్వారా స్వాతంత్ర స్ఫూర్తిని కాపాడవచ్చు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండడం ద్వారా కూడా దేశానికి తిరిగి ఇవ్వచ్చు. అది ఎలా అంటే, నగరాన్ని శుభ్రంగా ఉంచడం ద్వారా, మీ పన్నులను క్రమం చెల్లించడం ద్వారా, మీ తోటి పౌరులను గౌరవించడం ద్వారా మీరు ఆ బాధ్యతను నిర్వర్తించవచ్చునని పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు గావించారు. ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహ విద్యార్థులు థంసా నృత్యం చేయగా, గాజువాకకు చెందిన విద్యార్థులు భరతనాట్యం ప్రదర్శించారు. దేశభక్తి గీతాలకు ప్రదర్శనలు ఇస్తూ చూపరుల్లో జాతీయ భావాన్ని పెంపొందించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.